అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ 14 లక్షల నగదు స్వాధీనం. డోన్ పట్టణంలో ఈ నెల 20వ తేదీన సిగరెట్ గోదాంలో జరిగిన చోరీ కేసును నంద్యాల జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో లక్ష్మణరామ్, గన్ శ్యామ్, మానక్ చంద్ అనే ముగ్గురు సభ్యులతో కూడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు 14 లక్షల నగదు, ఒక కారు, 45 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు విచారణలో కీలక ఆధారాలను సేకరించి నిందితులను పట్టుకున్న పోలీసు బృందాన్ని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. తీసుకొని నువ్వు తీసుకున్నా తీసుకొని పోతే నువ్వు తీసుకోబా. అన్నా నమస్కారం. అయిపోయిందా? ఫోటో ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నంద్యాల జిల్లా పోలీస్ ఒక మేజర్ సక్సెస్ అచీవ్ చేసుకోవడం జరిగింది. ఒక నెల క్రితం డోన్ టౌన్లో ఒక సిగరెట్ గోడౌన్లో సిగరెట్ కార్టన్ థెఫ్ట్ జరిగింది. సిగరెట్ కార్టన్ థెఫ్ట్ కేసులో మనం పూర్తిగా విచారించి దాంట్లో ఒక CCTV 360 ఒక కొత్త ప్లాట్ఫామ్ మన రాష్ట్రంకి వచ్చింది. మన ఆనరబుల్ CM సార్ దీని మీద ఒక విజన్ పెట్టుకొని మన స్టేట్లో ఉన్న అన్ని కెమెరాస్ని ఇంటిగ్రేట్ చేసుకొని RTGS ప్లాట్ఫామ్ కింద CCTV 360 అని పేరుతో ఒక కొత్త టెక్నాలజీని తీసుకురావడం జరిగింది మన స్టేట్లో. ఆ CCTV 360 RTGS ప్లాట్ఫామ్ని వాడుకొని ఈ క్రైమ్ వెహికల్ని ట్రేస్ చేస్తూ అండ్ క్రిమినల్స్ని ట్రేస్ చేస్తూ మనం వెంటనే వాళ్ళని మేము ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ క్రైమ్లో ఒక పెద్ద గ్యాంగ్ ఉంది, దట్ ఈజ్ అ ఇంటర్ స్టేట్ గ్యాంగ్. వాళ్ళ మీద సుమారు ప్రతి ఒక్కరి మీద ఒక 10 నుంచి 15 వరకు కేసెస్ ఉన్నాయి. అవి అన్ని డీటెయిల్స్ మీకు అందరికీ ఇస్తాము. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ పాలి డిస్ట్రిక్ట్ ఇన్ రాజస్థాన్. వాళ్ళు అందరూ పాలి జిల్లా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వాళ్ళు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఇంతకుముందు క్రైమ్ చేశారు. వాళ్ళది సేమ్ ఏమో, వాళ్ళు సిగరెట్ గోడౌన్స్కి రెక్కి చేసుకొని హార్డ్వేర్ స్టోర్స్కి రెక్కి చేసుకొని అక్కడ దొంగతనం చేస్తారు, షట్టర్ బ్రేక్ చేస్తారు, లాక్ బ్రేక్ చేస్తారు. వాళ్ళ పేరు వాళ్ళన్ని వివరాలు మీకు ఇస్తాము. వాళ్ళతో ఈ సిగరెట్ కార్టన్స్ థెఫ్ట్ చేసుకొని ఆ సిగరెట్ కార్టన్స్ని వాళ్ళు సేల్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి 14 lakh వరకు అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. 14 lakhతో పాటు ఈ క్రైమ్లో ఉపయోగించిన క్రైమ్ వెహికల్ ఒక మారుతి స్విఫ్ట్ కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ మారుతి స్విఫ్ట్ కార్లో మనకి నాటు సారా కూడా రికవర్ అయింది. సో ఇది అన్ని ఆర్టికల్స్ సీజ్ చేసుకొని వాళ్ళ మీద యాజ్ పర్ లా వి విల్ టేక్ యాక్షన్. దే విల్ బి సెంట్ ఫర్ జ్యుడిషియల్ కస్టడీ. వాళ్ళని ఈరోజు మార్నింగ్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు వచ్చేసరికి ఫస్ట్ అక్యూజ్డ్ ఈజ్ లక్ష్మణ్ కుమావత్ from Pali district in Rajasthan.
Second accused is Ghansham Kumawat from Pali district. Third accused is Manik Chand from Pali district in Rajasthan. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇంకొకరు అక్యూజ్డ్ ఈ ఘటనలో షామిల్ అయ్యారు. వెంటనే ఆ అక్యూజ్ని కూడా మేము పట్టుకుంటాము. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్.